రైట్ నౌ విశాఖ వెళదాం. అక్కడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి అలాగే ఓవరాల్ గా అసలు ఎలా ఉండబోతోంది ఓటింగ్ సరళి కానీ అలాగే ఎన్ని గంటలకు ఓటింగ్ ప్రారంభమవుతుంది? మా కరెస్పాండెంట్ అనురాధ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. అనురాధ, ఏం జరుగుతోంది? ఆల్రెడీ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారా? అండ్ ఈసారి వెబ్ కాస్టింగ్ చాలా భారీ స్థాయిలోనే, అంటే దాదాపు అన్ని ప్లేసెస్ కవర్ అయ్యేలా కూడా చేశామంటున్నారు. ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ప్రస్తుతం పోలింగ్ స్టేషన్స్ లో మాక్ పోలింగ్ సిస్టమ్ అనేది నడుస్తూ ఉంది. విశాఖపట్నంలో 20,12,000 మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1991 పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేశారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ కూడా దాదాపుగా 476 కేంద్రాలను గుర్తించారు. అక్కడ సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తి పారదర్శకం ద్వారా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే బాడీ వార్న్ కెమెరాస్, అంటే రాష్ట్రంలోనే ఫస్ట్ టైం విశాఖపట్నంలో బాడీ వార్న్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను వెస్ట్ కాన్స్టిట్యున్సీ దగ్గర ఉన్నాను. ఇక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర చూసుకుంటే కనుక ఇంకా పబ్లిక్ అయితే రాలేదు, కానీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పూర్తి పారదర్శకంగా ఈ సిస్టమ్ అంతటినీ కూడా ఈ రోజు నిర్వహించడంతో పాటు మరి డిజిటల్ ఎవిడెన్స్, అంటే ముఖ్యంగా ఈసారి డిజిటల్ ఎవిడెన్స్ కోసం పూర్తిగా వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మాక్ పోలింగ్ నడుస్తూ ఉంది. మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది అంతా కూడా పోలింగ్ ప్రక్రియను స్టార్ట్ చేసేందుకు వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మాక్ పోలింగ్ సిస్టమ్ అవుతుంది. అంటే విశాఖపట్నంలో ఈసారి చాలా రాష్ట్రంలోనే చాలా ప్రత్యేకమైన సందర్భం ఉందని చెప్పాలి. ఒక వివిప్యాట్ లో 16 వరకు పేర్లు ఉంటాయి, కానీ ఈసారి 33 మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో 3 ఈవీఎంస్ ని వాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు చూస్తే కనుక అసెంబ్లీ అభ్యర్థులు కనుక చూస్తే కనుక 119 మంది అసెంబ్లీ అభ్యర్థులు ప్రస్తుతం బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్స్ లోని కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా పోలింగ్ జరిగేందుకు అన్ని ఏర్పాట్లని కూడా చేశారు. ఈసారి అధికారులు చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ పోలింగ్ నిర్వహణ చేసేందుకు ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ముఖ్యంగా వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తిగా ఎక్కడికక్కడ కంప్లీట్ గా డిజిటలైజేషన్ చేసి అంతా కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈవీఎంస్ ని చెక్ చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అర్బన్ ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అలాగే ఏజెన్సీస్ వరకు చూసుకుంటే కనుక, అంటే విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీస్ వరకు చూసుకుంటే కనుక ఈసారి అరకు, పాడేరు, రంపచోడవరం ఇక్కడ మాత్రం సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ స్టేషన్స్ లో అక్కడ పోలింగ్ ప్రక్రియని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ మాత్రం 4 గంటలతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అక్కడ మైదాన ప్రాంతాల్లో 5 గంటల వరకు, అంటే 1 అవర్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. కానీ జనరల్ గా ఈసీ నియమావళి ప్రకారం విశాఖపట్నంతో పాటు అన్ని చోట్ల కూడా 6 గంటలకి పోలింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఆ టైంకి లైన్ లో ఎవరైనా ఉంటే కనుక మార్జిన్ హవర్స్ లో మరొక ½ అన్ అవర్ లో అది కంప్లీట్ చేస్తారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈసారి భారీ ఎత్తున పోలింగ్ శాతం అనేది నమోదు చేయడం కోసం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇప్పటికే అందరికీ కూడా అవగాహన కల్పించారు. అయితే విశాఖపట్నంలో చాలా ప్రత్యేకమైన సందర్భాలు మనకి కనిపిస్తున్నాయి. బాడీ వార్న్ కెమెరాస్ తో డిజిటలైజేషన్ రికార్డింగ్ సిస్టమ్ ని మొత్తం పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక పబ్లిక్ అంతా కూడా మరి కాసేపట్లో పోలింగ్ కేంద్రాలకి చేరుకునే అవకాశం ఉంది. 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మాక్ పోలింగ్ ఈవీఎంస్ చెకింగ్ అనేది జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కూడా మొత్తంగా ఈసారి జిల్లా వ్యాప్తంగా కూడా 20,12,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1991 పోలింగ్ స్టేషన్స్ లో మొత్తంగా పోలింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. రమణ, అనురాధ, ముఖ్యంగా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా తలెత్తితే, అంటే నథింగ్ బట్ ఈ ఈవీఎంస్ లో ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు మీరు చెప్పారు కొత్తగా టెక్నాలజీ డెవలప్మెంట్ ని బట్టి కొన్ని కొత్త పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడ, అంటే టోటల్ బాడీకి సంబంధించి కూడా ఏవో చెప్తూ ఉన్నారు మీరు. సో టెక్నికల్ ఇష్యూస్ తలెత్తినప్పుడు టెక్నికల్ టీంలు కూడా ప్రతి పోలింగ్ సెంటర్లో సిద్ధంగా ఉంచారా వీళ్ళు? టెక్నికల్ గా ఈవీఎంస్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక వెంటనే వాటిని తిరిగి పునరుద్ధరించేందుకు టెక్నికల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 1కి 10 సార్లు ఈవీఎంస్ చెకింగ్స్ కూడా జరిగింది. అలాగే వివిప్యాట్స్ లో ఏమేమైతే ఉన్నాయో ఆ టెక్నికల్ రీజన్స్ అన్నింటినీ కూడా వాళ్ళు చెక్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు మాక్ పోలింగ్ సిస్టమ్ అదే, ఈవీఎంస్ వర్కింగ్స్ ఎలా ఉంది, అలాగే పోలింగ్ స్టేషన్స్ లో సెక్యూరిటీ మెజర్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే ముఖ్యంగా పోలింగ్ జరిగేటప్పుడు ఏదైనా సెన్సిటివ్ ఏరియాస్ లో ఏదైనా ఇష్యూస్ జరిగితే కనుక వెంటనే వాటిని ఎలా
వాళ్ళు చేయాలి అన్న దాని మీద కూడా ప్రస్తుతం అవన్నీ కూడా సిస్టమ్స్ పూర్తి చేయడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక సెంట్రల్ ఫోర్స్తో పాటు సిటీ పోలీస్ అందరూ కూడా దాదాపుగా వాళ్ళంతా కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్ దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి బాడీ వార్న్ కెమెరాస్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా ఒక హ్యూమన్ బాడీకి ఒక కెమెరాని అటాచ్ చేసి పోలింగ్ స్టేషన్స్ లో ఎట్లాంటి ప్రక్రియ జరుగుతుంది అన్నది పూర్తిగా డిజిటలైజేషన్ చేసి రికార్డ్ చేస్తారు. ఇవన్నీ కూడా డిజిటల్ ఎవిడెన్స్ కోసం కూడా సిబ్బంది ఇక్కడ వాడే అవకాశం ఉంది. దాదాపుగా 13,000 మంది ఈ రోజు పోలింగ్ విధుల్లో పాల్గొంటూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో మరి కాసేపట్లో ఎన్నికల నిర్వహణ చాలా సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ ప్రక్రియని పూర్తి స్థాయిలో 80% పైగా ఇక్కడ పోలింగ్ ప్రక్రియని నోట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. రమణ. ఎస్, థ్యాంక్ యూ అనురాధ. ఏపీలో భారీ బిగ్ డేకు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోల్ జాతర మొదలు కానుంది. 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ బూత్లకు ఈవీఎంలు తరలించారు. కొద్దిసేపు క్రితం మాక్ పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 6 గంటల్లోపు లైన్లో నిల్చున్న వాళ్ళకి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు ఏజెన్సీలో. సాయంత్రం 5 గంటల వరకు, అలాగే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఏపీలో తొలిసారి భారీగా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.